ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతో దోహదపడుతున్నాయని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ నగరంలోని 3వ డివిజన్ గుడారిగుంట ప్రాంతంలో కమిషనర్ సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించాలని సూచించారు. అలాగే త్రాగునీటి సమస్యపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన ఓ అర్జీదారుడి ఇంటిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి వాటర్ వర్క్స్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ పర్యటనల ద్వారా ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాల పరిస్థితిని నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కారాలు అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మా వాళ్ళు పట్టుకెళ్తున్నారమ్మా. అదే విధంగా ఈ డ్రైన్ క్లీన్ చేస్తున్నారా? మా వాళ్ళు వస్తున్నారా? మంచి లైట్ వెళ్తుందా? లైట్ వెళ్తుందమ్మా. ఓకేనా? ఎందుకు వచ్చామంటే మీ దగ్గరికి మీ వీధిలో శుభ్రంగా సాధిస్తున్నాం లేదు. ఈరోజు మన కాకినాడ టౌన్ లో మన మూడుగుళ్ళు జంక్షన్ రావడం జరిగింది. ఈ మూడుగుళ్ళు జంక్షన్ లో ఇక్కడ నాయకులంతా కూడా ఉన్నారు. మనకి ఐడెంటిఫై 3 ఇష్యూలు ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి, కొంతమంది వాటర్ సరిగ్గా రావట్లేదు, ప్రాపర్ గా రావట్లేదు అని చెప్పారు. రెక్టిఫై చేసాం. వచ్చిన వాటర్ మాకు మట్టి కొంపు వస్తుందని చెప్పారు. నేను స్వయంగా టెస్ట్ చేయించాను. అది క్లోరినేషన్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాటర్ కూడా నేను టెస్టింగ్ ఇప్పుడు ఈని చెప్పాను. ఈ గారు విల్ పర్సూ ద థింగ్స్. అదేవిధంగా ఇప్పుడు ఏని వాటర్ పట్టుకుని వెళ్ళి టెస్ట్ చేయమని చెప్పాను. 10% కూడా మీకు వచ్చే వాటర్ 100%, 100% ప్యూరిఫైడ్ వాటర్ మీరు ఎక్కడైనా టెస్ట్ చేయించవచ్చు. ఎనీ ల్యాబ్ లో మన వాటర్ స్థలం ఇక్కడ మళ్ళీ వాడు ఇచ్చింది, వాళ్ళ దగ్గర కూడా టెస్ట్ చేయడం జరిగింది. అది 0.2 ఉంది క్లోరినేషన్. అయినప్పటికీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తీసుకుని మేము మళ్ళీ టెస్టింగ్ కూడా పంపించాం. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఏ విధమైన అనుమానానికి లోటు అవ్వకూడదు. అంచేత మళ్ళా ఏఈ గారు కన్సర్న్ అయ్యి వాటర్ థింగ్స్. రెండోది ఏంటంటే అక్కడ ఎవరు బిల్డింగ్ కడుతున్నారు, మొత్తం డ్రైన్ క్యాప్ పెట్టేశారు. మొత్తం ఓస్ ఏమో డ్రైన్లు వేసేసారు. నా ఎదురుగానే సిమెంట్ పట్టుకొచ్చి ఆ పని అయినా డ్రైన్ లెక్క పెట్టేస్తారు. దానివల్ల డ్రైన్ బ్లాక్ చేసేస్తుంది. ఇబ్బంది ఏర్పడకుండా కోసం ముందు ఎంహెచ్ఓ గారిని మైనర్ డ్రైన్స్ లో లోలింగ్ ఏరియా, మీడియం డ్రైన్స్ లో లోలింగ్ ఏరియా, మేజర్ డ్రైన్స్ లోలింగ్ ఏరియా ఐడెంటిఫై చేయమని చెప్పాము. ఈ రోజు మన జాయింట్ కలెక్టర్ గారు కూడా 5 o'clock మీటింగ్ పెడతామని చెప్పారు. దానికి సంబంధించిన ముందు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ ఏదైనా లోపం వస్తే ఎంహెచ్ ఈజ్ టోటల్లీ రెస్పాన్సిబుల్. డ్రింకింగ్ వాటర్ సంబంధించింది ఈ గారు, లైటింగ్ విషయం సంబంధించిన కూడా ఈ గారు చూస్తారు. ఎవరు బాధ్యత వారు నిర్వహించే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బేసిక్ లో ఉన్న కింద లెవెల్ సచివాలయ సిబ్బంది కూడా ప్రతిరోజు కూడా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తున్నాం. వారు ఇన్స్పెక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యని ఐడెంటిఫై చేసి వారు సాధ్యమంటే వారు చేయించాలి. లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వ తీసుకొచ్చింటే మనం ట్రైన్ చేస్తాము. సచివాలయ సిబ్బంది కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. కమింగ్ డేస్ లో వాటర్ డేస్ లో మరి ఏ విధమైన స్టాగ్నేషన్ అవ్వకుండా ఉండటం కోసం మనం చర్య తీసుకుంటున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఒక కులానికి ఆపాదించడం సరికాదు. కాకినాడలో తీవ్రంగా ఖండించిన జనసేన కాపు నాయకులు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు దోహదం. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం. పలు చోట్ల నిరసన ర్యాలీలు నిర్వహించి కూటమి ప్రభుత్వ పాలనను ఎండగట్టిన వైసీపీ శ్రేణులు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.